నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సో గిరిధర్ గారు చూశారు కదా, అంటే ఈ ఒక పక్క న్యాయ వ్యవస్థ మీద విరుచుపడిపోతున్నాడు. రాడికల్ లెఫ్ట్ జడ్జెస్ అంటే ప్రెసిడెంట్ న్యాయ వ్యవస్థ మీద అంత తీవ్ర స్థాయిలో దాడి చేయటం ఇంతకుముందు మనం చూడాల. మేబీ అక్కడ లెఫ్ట్ భావజాలం ఉన్న జడ్జెస్ ఉండవచ్చు, కాక ఈయన రైటిస్ట్. బట్ ఒక అప్రోచ్ ఉంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ కూడా అది వైలేట్ చేసి ఆయన రకంగా మాట్లాడుతున్నారా? రెండోది, విద్యాశాఖను మూసేద్దాం, కార్డులు అమ్ముకుందాం, ఈ నిర్ణయాల మీద ఏంటో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. సారీ పత్రి గారు, మీకు కో ప్యానలిస్ట్కి నా ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అంటే మీరు చెప్పిన చూసామంటే ఈ సమస్య ఒక అమెరికాలో మాత్రమే కాదండి, చాలా దేశాల్లో మనకు జుడిషియల్ అటాక్రసీ అందామా, జుడిషియల్ డిక్టేటర్షిప్ అందామా, ఇటువంటి చాలా దేశాల్లో చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్లో చూద్దాం. ఇజ్రాయెల్లో పరిస్థితి ఏంటంటే, ఏదో బెంజమిన్ నెతన్యాహు పెద్ద రాక్షసుడుగా వీళ్ళందరూ చిత్రీకరిస్తున్నారు, కానీ బెంజమిన్ నెతన్యాహు ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకట్ట వేసి, బెంజమిన్ నెతన్యాహు మీద ఒక డెమోక్రట్ సోడ్ అంటాం కదా, ఆయన ఎప్పుడు తీసేస్తారో అని తెలియనటువంటిది ఒక కేసు ఆయన మీద చాలా సంవత్సరాలు నడిపిస్తున్నారు. దాన్ని ఇంతవరకు క్లోజ్ చేయట్లేదు. ఏదో అటో ఇటో తాడో పేడో తెరచచ్చు కదా, చేయట్లేదు. అదే పరిస్థితి మనకు యుఎస్ లో కూడా చూస్తాం. డొనాల్డ్ ట్రంప్ మీద పనికి మాలిన చెత్త కేసులు ఏదో 20-30 ఏళ్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎవరో ఒక ప్రాసిక్యూట్ ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, ఆ కేసులు తిరగరాయడం ఏంటో, ఇటువంటివన్నీ కూడా చాలా చేశారు. అంటే జుడిషియరీని ఈ ఎలక్షన్ లో గెలవలేనటువంటి కొన్ని శక్తులు జుడిషియరీని వాడుకుంటాయి. జుడిషియరీని వాడుకుని వాళ్ళు కావాల్సినటువంటి అజెండా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి చాలా దేశాల్లో చూస్తున్నాం. ఒక అమెరికానే కాదు, చాలా దేశాల్లో చూస్తున్నాం. కొంతవరకు మన దేశంలో కూడా ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొలీజియం సిస్టమ్ పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ క్యాష్ దొరికింది, గోళంతా మనం చూస్తున్నాము. వాళ్ళే ఎన్నుకుంటున్నారు, వాడు ఎవరికి జవాబుదారీ కాదు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వాళ్ళ చట్టాలు చేసినా ఆ చట్టాలను వీళ్ళు తిరగ రాయొచ్చు, దాన్ని కంప్లీట్ గా డిస్మిస్ కూడా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఎన్జేఏసీ మన దేశంలో ఏమైందో చూసాం మనం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీని తీర్పు పడేశారు, ఒక స్ట్రోక్ ఆఫ్ పెన్ తో తీర్పు పడేశారు. మరి పార్లమెంట్ మెజారిటీ వాళ్ళు నిర్ణయించిన నిర్ణయాన్ని తీసేశారు కదా, దాని అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అదే పరిస్థితి ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ఆయన వీళ్ళని రిపోర్ట్ చేస్తాను అని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి దాన్ని ఆధారంగా చేస్తున్నారు. కోర్టులో వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. మన కోర్టులో అవసరం ఉన్నది, దాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే కోర్టులు ప్రభుత్వాలు నియంతృత్వంతో వాళ్ళు కొన్ని చేష్టలు మన మానవ హక్కులు ఉల్లంఘిస్తూ కొన్ని విధాలు చేస్తే కనుక దాన్ని నియంత్రించేటువంటి శక్తి కూడా కావాలి. మనకు బ్యాలెన్స్ కావాలి రెండింటిలో. అన్ఫార్చునేట్లీ మనకు ఈ సోకాల్డ్ డెమోక్రసీస్ లో ప్రతి దేశం ఇదే చూస్తున్నాం. ఈవెన్ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, మన పాకిస్తాన్ లో కూడా అదే చూస్తున్నాం. జ్యుడిషియరీని వీళ్ళు ఎలా వాడుకుంటున్నారో, జ్యుడిషియరీ వీళ్ళని ఎలా వాడుకుంటుందో, ఇమ్రాన్ ఖాన్ సమర్థించేటువంటి జడ్జిలు ఏది వచ్చినా ఇమ్రాన్ ఖాన్ కి రిలీఫ్ ఇస్తున్నారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకో కోర్టులో వేసి డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి మళ్ళీ అతన్ని పొడిగించే ప్రయత్నం ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీస్ అన్న దేశాల్లో ఇది ఒక ప్రాబ్లం ఉన్నది. అమెరికాలో కూడా ఉన్నది. మరి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. లోవర్ కోర్ట్స్ లో, ఎస్పెషల్లీ బ్లూ స్టేట్స్ లో డెమోక్రాట్స్ అపాయింట్ చేసినటువంటి జడ్జిలు ఈయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అదే ఆయన మెన్షన్ చేశారు కదా సార్, లెఫ్ట్ భావజాలం ఉన్న జడ్జిస్ అని మెన్షన్ చేశారు ఆయన. అదే అంటే కరెక్ట్, అంటే లెఫ్ట్ అనే కాదు, లెఫ్ట్ భావజాలం ఉన్నదే కాదు, నేను ఎస్టాబ్లిష్మెంట్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అంటున్నాను. రైట్. ఎందుకంటే గతంలో జో బైడెన్ ఉన్నప్పుడు రిపబ్లికన్స్ అపాయింట్ చేసిన జడ్జిలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చారు. కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ జడ్జెస్ అందాం మనం. ఇది ఏ దేశంలో పైన కానీ ఈ పోర్ అన్నది మనం చూస్తున్నాం మనం. అన్ఫార్చునేట్ అది దీన్ని ఏదో సమతుల్యత అనేది రావాలి. జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఉండాలి, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. అన్ఫార్చునేట్ గా మనకు రెండవది కనిపించట్లేదు. ఇండిపెండెన్స్ పేరిట వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు, వాళ్ళ రెడ్ లైన్స్ పరిధి దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అంశాలు, చాలా అంశాలు, వాళ్ళకి అవసరం లేనటువంటి అంశాలు కూడా వాళ్ళు జోక్యం చేసుకోవడం మనం చూసాం. మనకు భారతదేశంలో చూసాం మనం. ఓంకారేశ్వరంలో, తర్వాత మనకు మహాకాలుడు ఉజ్జయిన్లో మహాకాలుడి మీద పాలు వేయాలా, తేనె వేయాలా, నీళ్లు వేయాలా, ఎన్ని లీటర్లు వేయాలి అని కోర్టు, సుప్రీంకోర్టు ఎలా నిర్ణయిస్తుంది? వాళ్ళకి ఏం సంబంధం దాంతో? ఇలా ప్రతి దాంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం, దాన్ని జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ అందామా, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అందామా, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. సేమ్ ప్రాబ్లం అమెరికాలో కూడా ఉన్నది. కాబట్టి దీని యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ యూరోప్ లో కూడా అదే పరిస్థితి. చాలా కోర్ట్స్ జడ్జెస్ వాళ్ళంతా కూడా
ఫర్ ఇన్స్టెన్స్ మనకి యూకేలో చూస్తాం కోర్ట్స్, మన విజయ మల్లయ్య లాంటి వాళ్ళు తీసుకొస్తే కనుక ఎక్కడ లేని మానవ హక్కులు గుర్తొస్తాయి వీళ్ళకు. డిపోర్టేషన్ అనేసరికి ఫర్ ఇన్స్టెన్స్ రిషి సునాక్ తీసుకొచ్చినటువంటి రువాండా ఎక్స్ట్రడిషన్ ప్లాన్ వాళ్ళు కొట్టిపడేశారు. ఇటువంటివి మనం ప్రభుత్వాలు, ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ఏం నిర్ణయిస్తున్నారో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ యొక్క శక్తిగా తయారయ్యారు. దీంట్లో మన ఇట్స్ ఆల్వేస్ డిబేట్, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా. ఇది ఎలా చూస్తారు సార్? అంటే ఈ గోల్డ్ కార్డుల్ని ట్రంప్ కార్డులు అనే పేరుతో మార్చేసి ఒక 5 లక్షలు అమ్మేస్తే మన అప్పుల ఊబి నుంచి బయటపడిపోతాం. ఎంత అంటే ఈ ఈ హైపోథెటికల్గా అనిపించట్లా? ఏదో ఊహాజనిత ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఈ కార్డు అమ్మేసి డబ్బులు వచ్చేస్తాయి, మన అప్పులు తీరిపోతాయి, చంద్రబాబు కథలా కనిపించట్లా? అంటే నిజంగా అమెరికాకు వెళ్ళాలి అన్నట్టు యావ ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా. ఎందుకు మనం తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం, ఎంత యావ ఏ పరిస్థితులైనా మనం అమెరికాకు వెళ్ళిపోవాలి అన్నటువంటి ఇది చూస్తున్నాం. మనం ఈవెన్ సంపన్నమైనటువంటి రాష్ట్రం గుజరాత్ నుంచి వెళ్ళిపోతున్నారు లేదా వీళ్ళు, సో పంజాబ్ నుంచి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేసా నయానో బాయానో లీగల్ గానో ఇల్లీగల్గానో అమెరికాలో సెటిల్ అవ్వాలి, అదే మనకు పరమావధి అని ఫిక్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు $5 మిలియన్ లీగల్ గా నేను కర్తీకంగా వెళ్ళిపోతుంటే $5 మిలియన్ పెద్ద ఇష్యూ కాదు, మనం వాళ్ళు ఈజీగా దాన్ని వెళ్ళిపోవచ్చు, దాన్ని ఈజీగా స్పే చేసి వెళ్ళొచ్చు. కాబట్టి అదొక, అలాగే చైనీస్ చూద్దామా, అలాగే చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ నల్లధనం ఇవన్నీ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళ దేశాలలో వాళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా కేసులు పెట్టేటువంటి ప్రమాదం ఉంది అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మనకు లలిత్ మోదీ కావచ్చు, నీరవ్ మోదీ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అమెరికా గతంలో కూడా మన దేశంలో తప్పులు చేసి ఇక్కడ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతున్న వాళ్ళందరికీ కూడా శరణిచ్చారు, హ్యాపీగా వెళ్ళి సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇటువంటి శక్తులన్నీ వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ ట్రంప్ అడిగారు కూడా, ఇప్పుడు రష్యన్ ఆలిగార్క్స్ వస్తే మీరు రిసీవ్ చేసుకుంటారా వాళ్ళని అంటే, 4 పోయిన వాళ్ళు పైసలు కడుతున్నారు కదా అన్నారు. సో మరి దాని రూల్స్ ఎలా ఉంటాయి మనం చూడాలి. పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది, పర్మనెంట్ కాదు ఏమంటే లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వస్తుంది వాళ్ళకు. సిటిజన్షిప్ మనకు పౌరసత్వం రావడానికి త్వరితగతిన ప్రాసెస్ చేస్తారు, అంతే, గ్యారంటీ లేదు. అది వస్తున్నారా అది మనం చెప్పలేము. మళ్ళీ వీళ్ళ యొక్క హోమ్ స్టేట్ లో వీళ్ళ నేటివ్ కంట్రీలో వీళ్ళకున్న క్రిమినల్ రికార్డ్స్ అన్ని చూసి మరి వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో మనకు తెలియదు. ఎనీవే, ఈ గోల్డెన్ కార్డ్ అనేది ఒక మంచి మూవ్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికాకు వెళ్ళాలి అన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆయన ఫైనాన్షియల్ గా కన్వర్ట్ చేస్తున్నారు. $37 ట్రిలియన్ అమెరికన్ డెట్ ఉంది, వాళ్ళ అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి చూస్తేనేమో $25-26 ట్రిలియన్ ఉంది. వాళ్ళ ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళ అప్పులకు తర్వాత వాళ్ళ జీడిపికి ఉన్న గ్యాప్ కూడా తర్వాత ఏ దేశం కూడా, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, భారతదేశం కాదు, వీళ్ళ జీడిపిని కూడా జీడిపి కంటే ఎక్కువ ఆ వ్యత్యాసం ఉన్నది అమెరికా. దాన్ని ఎలా పూడుస్తారు? ఇది ఏం చేస్తారంటే ప్రతి ప్రభుత్వం కూడా అప్పులను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రతిసారి కాంగ్రెస్ ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ఇది చేయకపోతే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది, గవర్నమెంట్ ఇంకా పైసలు ఇవ్వలేము, ఇలా బెదిరించి దాన్ని ఏదో నయానో భయానో దాన్ని ముందుకు తోస్తూ వెళ్తున్నారు. ఇంగ్లీష్లో మనకు సామెత ఉంది, కికింగ్ ద క్యాన్ డౌన్ ద రోడ్ అంటారు. అసలు ఎప్పుడు చూసుకుందాం, వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటే నాకెందుకు, నేను ఉన్న 4-7 ఏదో చేసి వెళ్ళిపోతాను. ఇలా చేసుకుంటూ అప్పుల్లో ఒక పెద్ద మహాభూతంగా తయారైంది. రీసెంట్ గా ఒక సంవత్సరం క్రితం కాదు, ఒక 6-7 నెలల క్రితం పెంటగన్ ని ఆడిట్ చేశారు. పెంటగన్ ని ఆడిట్ చేస్తే $800 బిలియన్ ఎక్కడ పోయేవాళ్ళు చెప్పలేకపోతారు. $800 బిలియన్ అన్అకౌంటెడ్. ఈసారి మేము దాన్ని మేము మీకు అకౌంట్ ఇవ్వలేనటువంటి మేము కష్టపడి కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు, అంతేగాని అంటే ఆ బడ్జెట్ నుంచి పైసలు తీసుకెళ్లారు, ఎక్కడికి వెళ్ళి మీరు చెప్పలేదు దాని అర్థం ఏంటి? ఎవరు తినేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ ఉన్నాయి ఏమి తెలియదు. పుస్తకాలు రాసేసారు, అడిగే నాదుడు లేడు. ఇలా విచ్చలవిడిగా చేస్తున్నారు. అందుకనే ఆయన డాజ్ అని పెట్టడం, ఏదో విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి. ఈ మనం చూసాం LGBTQ అని, ఏదో ట్రాన్స్ జెండర్ దీనికి సంబంధించి మన వీళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక $6 లక్షల వాళ్ళు ఎక్స్పెండిచర్ బ్యాన్ చేశారు. ఏదో ట్రాన్స్జెండర్ సంబంధించిన రీసెర్చ్ ఏదో జరుగుతుందంటే దానికి వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో LGBTQకి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారో దీనికి ఫండింగ్ ఇస్తారు. ఏమన్నా అర్థం ఉందా? ఇది అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ని ఏదో ముందుకు తీసుకోవడానికి ఖర్చు పెట్టారంటే అర్థం ఉంది. ఎవరినో కొన్నారు, అక్కడ లోకల్ మీడియాను కొన్నారు, పొలిటీషియన్ కొన్నారంటే అది ఓకే, దట్స్ ఓకే. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి. కానీ ఈ చెత్త భావజాలాన్ని బయట స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు మొత్తం ఆ దేశ సొమ్మంతా వాళ్ళు కొల్లగొట్టి వాళ్ళు చేస్తుంటే మరి ఏమవుతుంది? ఆ దేశం ఎలా తట్టుకోగలదు? యాక్చువల్ చూసామంటే వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధాలన్నీ కూడా పాన్సీ స్కీమ్ అనమాట. అమెరికన్ ట్యాక్స్ పేయర్ పైసల్ని ఈ యుద్ధాలు ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించి దాన్ని మళ్ళీ అమెరికన్స్ వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఎలీట్, వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు,
వాళ్ళు తినేస్తున్నారు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే అమెరికానే వెళ్ళి యుద్ధం చేసేది. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాక్లో కావచ్చు, లేదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇటువంటి దేశాల్లో వాళ్ళే వెళ్ళి యుద్ధాలు Right. చేశారు. ఈ ట్యాక్స్ పేయర్ పైసలతోటి పెద్ద పెద్ద డిఫెన్స్ కంపెనీలకి వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇచ్చారు. కాంట్రాక్ట్స్ అన్ని అమెరికన్ కాంట్రాక్ట్స్ అండి. సో ఇవి మళ్ళీ రౌండ్ ట్రిప్పే వెళ్ళాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం ఆగస్ట్ 3 ఏళ్ల క్రితం అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఆ, కనీసం అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఎక్విప్మెంట్ అలా వదిలేసి వచ్చేసారు. అంటే వాళ్ళ పుస్తకాల్లో అది ఖర్చు కింద రాసిస్తున్నారు, అసెట్స్ కింద లేవు. కాబట్టి ఖర్చు కింద రాసేసిన తర్వాత ఎక్కడ చూపిస్తారా, ఎందుకు తీసుకురావాలి, ఎక్కడ వదిలేసి వచ్చేసారు. దానివల్ల చూస్తున్నాం బలూచిస్తాన్లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అంతా ఎంత మానవం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఏంటంటే ఆయన ట్రంప్ నిర్ణయాల వెనకాల ఎంతో కొంత లాజిక్ ఉంది అంటారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి డాక్టర్ ఫణీర్, ఆయన దృష్టిలో లాజిక్ ఉందండి, ఆయన దృష్టిలో లాజిక్ ఉంది. కానీ ఇది ఇమ్మీడియట్ గా కొంత రిలీఫ్ వస్తుంది అమెరికాకు, కొంత ఈ అప్పులు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ